చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడే ముందు జగన్ తన గురించి తాను తెలుసుకోవాలని అన్నారు టీడీపీ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు. చంద్రబాబు కుటుంబం గురించి ఆయన గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని అన్నారు. చంద్రబాబు తన తల్లి కోసం కుటుంబం కోసం ఎంతో చేశారని గుర్తు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడు కుటుంబం మీద, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అసలు పట్టించుకోలేదు. అసలు తల్లిదండ్రులకు అంతిమ సంస్కారం కూడా సరిగా నిర్వహించలేదు. అదేవిధంగా తన చెల్లెలను కానీ తమ్ముళ్ళ కుటుంబాన్ని ఏమాత్రము పట్టించుకోలేదంటూ నిన్న విమర్శలు చేశాడు. అయితే ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఏదైతే శాప్ చైర్మన్ చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండే రవినాయుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం, అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఏమైనా నిజాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు అసలు తన కుటుంబ సభ్యులను పట్టించుకోలేదా? అంత్యక్రియలకు కూడా సరిగా చేయలేదంటున్నాడు, కర్మలు కూడా చేయలేదని వ్యాఖ్యానించాడు కదా జగన్మోహన్ రెడ్డి. గురిగింజ దాని కింద ఉన్న నలుపుని చూద్దంట. జగన్మోహన్ రెడ్డి కూడా అతని కుటుంబాన్ని వదిలేసి చంద్రబాబు నాయుడు గారి గురించి నిన్న మాట్లాడిన మాటలు రాష్ట్రం అంతా కూడా ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇట్లా మాట్లాడుతాడు. నాకు నారావారిపల్లిలో చిన్నప్పటి నుంచి నారావారిపల్లిలో పుట్టి పెరిగిన వాళ్ళంగా మాకు అక్కడ ఏం జరిగిందో మాకు తెలుసు. ఖర్జూరా నాయుడు గారు దగ్గరుండి ఆయనకు కావాల్సిన సౌకర్యాలు, తండ్రిగా ఆయనకు కావాల్సిన సౌకర్యాలు చేయడంలో పెద్ద కొడుకు ఆయన ఏం చేయాలో అన్నీ చేశారు, తల్లికి ఏం చేయాలో అన్నీ చేశారు. చేయడంతో పాటు వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ రోజు అమ్మన్నమ్మ ఏ రోజు కూడా నా కొడుకు ముఖ్యమంత్రి, నా కొడుకు ఎమ్మెల్యే, ఆమె ఎక్కడా అలా లేదు. ఆమె పల్లెటూరులో ఉన్నప్పుడు వాళ్ళని హైదరాబాద్కి తీసుకెళ్ళినా, చెన్నైకి తీసుకెళ్ళినా ఆమె 2 రోజులు 3 రోజులు ఉండేసి నాకు ఇబ్బందిగా ఉంది, నేను మళ్ళీ నా ఊళ్ళో ఉంటేనే నాకు బాగుంటానని చెప్పి ఆమె వచ్చేసేది. అయినా ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా తల్లి కోసం ఏం చేయాలో అన్నీ చేసిన పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు. చెల్లెలను పట్టించుకోలేదు. ఎంత దుర్మార్గం అండి. ఈరోజు పట్టించుకోవడం అంటే మంగంపేట మైన్స్ వాళ్ళలాగా దోచేయడం. వాళ్ళ బిడ్డలను చదివించింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ బిడ్డలను ప్రయోజకులు చేసింది, బాగా చదివించాడు, బాగా ప్రయోజకులు చేశారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఒక సాధారణంగా అక్కడే కుటుంబం, ఎందుకంటే వ్యవసాయ ఆధారిత కుటుంబంగా ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా కల్పించుంటే వాళ్ళని ప్రయోజకులు చేయాలి. ఒక పెద్ద కొడుకుగా ఆ కుటుంబానికి ఎన్ని చేయాలో అన్ని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మాకు తెలుసు. దాంతోపాటు నారావారిపల్లిలో ఎవరికైనా కూడా చదువు విషయంలో తమ్ముడు విషయంలో కూడా నిర్లక్ష్యంగా వహించాడు, తమ్ముడిని ఇబ్బంది పెట్టాడని కూడా నిన్న మాట్లాడినాడు. ఇప్పుడు చెప్పడానికి ఇన్నైనా మాట్లాడచ్చు, వాస్తవ దృక్పథంతో చూడాలి. చంద్రబాబు నాయుడు గారు సొంత తమ్ముడికి ఆ రోజుల్లో ఆయన చదువు అయిపోయిన తర్వాత నువ్వు వ్యాపారం చేయి, ప్రజలకు సంబంధించిన విషయంలో నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, నువ్వు ప్రజలకు సంబంధించిన ఆస్తులు జోలికి పోవద్దు, నిజాయితీగా వ్యాపారం చేయని చెప్పి వ్యాపారంలో ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. భువనేశ్వరి కార్పెట్స్ పెట్టించి రామ్మూర్తి నాయుడు గారిని ఆ వ్యాపారంలో ఇచ్చారు. అదేవిధంగా రామ్మూర్తి నాయుడు గారు కాంట్రాక్ట్ వర్కులు చేసుకుంటాను. అది నిజాయితీగా ఎక్కడ కూడా పద్ధతి తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం ఆయన ఎంత ప్రోత్సహించాలో ప్రోత్సహించడంతో పాటు ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించి చంద్రగిరి ఎమ్మెల్యేని చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా మాట్లాడచ్చు, వాళ్ళు ఇప్పించారు. అడుగురు ఆ రోజు బీఫామ్ ఇచ్చేటప్పుడు వీళ్ళంతా ఉన్నారు ఆ రోజు. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేశారు? వైసీపీ నాయకులు కూడా చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు రాజకీయంగా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అబద్ధాలు ప్రచారం చేయడంలో దిట్ట. పింక్ డైమండ్ గురించి చెప్పారా? వాళ్ళ బాబాయిని వాళ్ళే చంపేసి నారాసుర రక్త చరిత్రని మా మీద దోశారా? ఖమ్మంలో డిఎస్పీలు 30 మంది అని చెప్పి ఆ రోజు